జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలు 2026 సడక్ సురక్ష అభియాన్ 1/1/2026 నుండి 31/1/2026 వరకు నిర్వహించే కార్యక్రమంలో భాగంగా గురువారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో రహదారి భద్రతా మాసోత్సవాలు ప్రారంభ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె హైమావతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రహదారి భద్రత మాసోత్సవాలు జనవరి 1 నుండి జనవరి 31వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. ఈ నెల మొత్తం రోజువారీగా ఏ రోజు ఏ కార్యక్రమం ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలో షెడ్యూల్ అందివ్వడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి పౌరుడు ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ రోడ్డుపై ప్రయాణించే ప్రతి ఒక్క వాహనదారుడు సకాలంలో క్షేమంగా ఇంటికి చేరడమే ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ప్రతి పౌరుడు రోడ్డు భద్రతా నియమాలు తప్పనిసరిగా తెలుసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా పలు విద్యా సంస్థల్లో మరియు కళాశాలలో రోడ్డు భద్రతా నియమాల గురించి విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా ద్విచక్ర వాహనదారులు జరుగుతున్నందున వాహనదారులు నియమాలు పాటించడం, హెల్మెట్ ధరించడం, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండడం, రోడ్డుపై ఉన్న వివిధ సిగ్నల్ మార్కింగ్ గురించి తెలుసుకుని జాగ్రత్తగా ప్రయాణం చేయాలని తెలిపారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రజల్లో అవగాహన తీసుకొచ్చేందుకు ప్రతి అధికారి పనిచేయాలని ఆదేశించారు. అనంతరం రోడ్డు భద్రతా మాసోత్సవాల సంబంధించి ప్రతిజ్ఞను అధికారులు అందరితో చేయించారు. వివిధ కరపత్రాలతో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదన కలెక్టర్ అబ్దుల్ హమీద్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు, ఆర్టీఏ కమిటీ సభ్యుడు సూర్యవర్మ, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం రహదారి భద్రతా మాసోత్సవాలు నిర్వహిస్తున్నారు. జనవరి 1 నుంచి జనవరి 31 తేదీ వరకు దీనికి మనకి డే వైజ్ షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. డే వైజ్ యాక్టివిటీస్ ఏమేమి చేయాలని చెప్పేసి దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ట్రాఫిక్ సిగ్నల్స్ గురించి కానీ ట్రాఫిక్ గురించి కానీ రోడ్డు యొక్క వాహనం నడిపేటప్పుడు వాహనదారులందరూ కూడా ఎలాంటి నియమాలను పాటించాలి, మనం వాటిని పాటించడం ద్వారా మనం ఎంతసేపుగా మనము ఇంటికి చేరుకుంటాం అనేది చాలా ముఖ్య భూమిక పోషిస్తుంది. కాబట్టి అందరూ కూడా దీని సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా రోడ్డు భద్రతా నియమాలను తెలుసుకొని మీరందరూ కూడా వాహనాలు నడిపేటప్పుడు తగిన జాగ్రత్త తీసుకోవాలని కోరుకుంటున్నాను. దీంట్లో ముఖ్యంగా మనం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ని కాలేజ్ ఎడ్యుకేషన్ కానీ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ముఖ్యంగా స్కూల్ కాలేజీలో పిల్లలందరూ కూడా ముందు అవగాహన కలిగిస్తున్నాము. రోడ్డు యాక్సిడెంట్ ఎక్కువగా 2 వీలర్ జరుగుతూ ఉన్నాయి. సర్వే చేసినప్పుడు మనకు తెలిసింది అనమాట. కాబట్టి 1 నియమాలు పాటించడము, 2 లైసెన్స్ కలిగి ఉండటము, 3 హెల్మెట్ పెట్టుకోవటము, అదేవిధంగా మనము ఆ రోడ్డు సిగ్నల్స్ ఏమైతే మనకి ఇస్తున్నాయో రకరకాల సిగ్నల్స్ ఉంటాయి కదా, ఆ నియమాలను కూడా మనం తెలుసుకొని జాగ్రత్తతో ఈ ప్రయాణం చేయాలని కోరుకుంటున్నాను. సో మీరందరూ కూడా మీకు మిగతా వాళ్ళందరూ కూడా దీని గురించి అవగాహన కలిగించాలి. ఈ యొక్క ఏదైతే జన్మాసాంతం వరకు మనం చేస్తున్నామో అన్నింటిలో కూడా మీరు యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.